ఈ దేశంలో పుట్టిన ప్రతి మహిళ ఒక భరతమాత లాంటిది. కానీ ఈరోజు ఆ భరతమాతకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మహిళల యొక్క హక్కులు, గౌరవం, భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది అనిపిస్తుంది. 3 సార్లు గద్దెక్కినటువంటి మోడీ ప్రభుత్వం ఇప్పటి మట్టుకు కూడా మహిళలకు చేసింది ఒరగబెట్టింది ఏమీ లేదు. మనువాద సిద్ధాంతాన్ని మొత్తం నరనరాల వ్యాపింపజేసుకున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల కళ్ళ ముందే అన్యాయాలు జరుగుతూ ఉన్నా, దాడులు జరుగుతూ ఉన్నా నోరు మెదపడినటువంటి పరిస్థితి. మరి చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎన్నికల ముందు చెప్పి మరి అది అమల్లోకి ఎందుకు తీసుకురాలేదు? ఇంకా 33% రిజర్వేషన్ అనేది ఒక చట్టసభలోనే కాదు, మహిళా కాంగ్రెస్ కోరుకుంటుంది అన్ని రంగాల్లో 33% రిజర్వేషన్ మహిళలకు కల్పించాలి అని. అదేవిధంగా మహిళా కాంగ్రెస్ ఇంకొక డిమాండ్ చేస్తూ ఉన్నది, మహిళా రిజర్వేషన్లో ఓబీసీని చేర్చాలి అని. పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా ఈరోజు మహిళ యొక్క కుటుంబం ఆర్థిక పరిస్థితి అసలు బాగలేనటువంటి పరిస్థితి. ఆర్థిక అసమానతలతోని మహిళ కొట్టుమిట్టాడుతూ ఉన్నది. మరి ఆమెకు చేయూతనియ్యాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు అనుకున్నారు. కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాలేదు. కానీ మీరు మహిళలను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి మహిళల కోసం మీరైనా ఆర్థికంగా వాళ్లకు చేయూతనివ్వాలి, సంవత్సరానికి 1,00,000 రూపాయలైనా వాళ్ళ అకౌంట్లో వేయాలి అనేది మహిళా కాంగ్రెస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా భద్రత విషయంలో